బ్యాక్ టు న్యూస్. తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, మహబూబ్ నగర్, కర్నూలు, వనపర్తి, నారాయణపేట, గద్వాల, జయశంకర్ భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, నల్గొండ, ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి, భువనగిరి జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించింది వాతావరణ శాఖ. ఈ జిల్లాల పరిధిలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉంది. 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తాయని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. హైదరాబాద్తో పాటు రాష్ట్రంలో భారీ వర్షాల సూచనతో అన్ని జిల్లాల కలెక్టర్లు, అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. మొత్తం హైదరాబాద్లో ఉన్నటువంటి జిల్లాలకు ఎల్లో అలర్ట్ని జారీ చేయడం జరిగింది. మరిన్ని అప్డేట్స్ కూడా తెలుసుకుందాం. మా ప్రతినిధి రాముడు మనకు అందుబాటులో ఉన్నారు. రాముడు. ఎస్ సంధ్య, హైదరాబాద్ నగరంతో పాటు ఇటు చుట్టుపక్కల ఉండేటువంటి జిల్లాలు, అదేవిధంగా ఇటు ఉమ్మడి నల్గొండ, ఉమ్మడి కరీంనగర్, అదేవిధంగా ఉమ్మడి వరంగల్తో పాటు ఇటు మహబూబ్ నగర్ జిల్లాలకు సంబంధించి అన్నింటిలో కూడా భారీ వర్షం నమోదయ్యేటువంటి అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఎల్లో అలర్ట్ను జారీ చేసింది. ప్రధానంగా నిన్న చూస్తే మనం హైదరాబాద్తో పాటు చుట్టుకుంటూ ఉండేటువంటి జిల్లాలన్నీ కూడా ఇటు హైదరాబాద్, రంగారెడ్డి, అదేవిధంగా మేడ్చల్, మల్కాజ్గిరి, సంగారెడ్డి, వికారాబాద్ ఈ జిల్లాల పరిధిలో చాలా ఎక్కువగా వర్షపాతం నమోదైనటువంటి పరిస్థితి ఉంది. అత్యధికంగా కుత్బుల్లాపూర్ పరిధిలో దాదాపు 15 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇదంతా కూడా కేవలం 2 గంటల వ్యవధిలోనే ఈ వర్షపాతం నమోదైనటువంటి పరిస్థితి ఉంది. చాలా హెవీగా వర్షపాతం నమోదైంది. దాంతో అనేక ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్యలు ఉత్పన్నమయ్యాయి. మనం చూడొచ్చు, ఇటు ఐటీ ఏరియాకు సంబంధించి గచ్చిబౌలి, అదేవిధంగా మాదాపూర్, హైటెక్ సిటీ ప్రాంతాల్లో ఐటీ ఏరియా మొత్తం కూడా ట్రాఫిక్ ఇబ్బందులు రాగా, ఇటు ప్రధాన మార్గాల్లో ఇటు అమీర్పేట, అదేవిధంగా ఖైరతాబాద్, లక్డీకాపూల్, కోటి ఈ ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడ్డారు. ట్రాఫిక్లో ఇరుక్కున్నటువంటి వాళ్ళు నిన్న దాదాపు 2 గంటల పాటు కురిసినటువంటి వర్షం 10 నుంచి 15 సెంటీమీటర్లు, ఎక్కువ ప్రాంతాల్లో 8, 9, 10 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. హైదరాబాద్ నగరంలో ఉండేటువంటి 150 వార్డులలో దాదాపు 110 వార్డుల్లో చాలా అధిక వర్షపాతం నమోదైనటువంటి పరిస్థితి. కొద్ది సమయంలోనే ఎక్కువ వర్షపాతం నమోదైనటువంటి నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో ట్రాఫిక్ ఇబ్బందులు అయితే చాలా ఎక్కువగా వచ్చాయి. హైడ్రా, అదేవిధంగా జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి సిబ్బంది కూడా వచ్చినటువంటి వర్షపాతం చాలా హెవీగా ఉండడం, వరద చాలా ఎక్కువగా ఉండడం కారణంగా ఆయా ప్రాంతాల్లో రోడ్లపైన నీళ్లు నిలిచిపోయి మ్యాన్హోల్స్ అన్ని కూడా చౌకైపోయినటువంటి పరిస్థితి. దాని ద్వారా తీవ్రమైనటువంటి ఇబ్బందులు వచ్చాయి. ఇక వాటన్నింటినీ క్లియర్ చేయడానికి ఉదయం నుంచే జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి సిబ్బంది ఉదయం 6 గంటల నుంచే ఆయా ప్రాంతాల్లో రోడ్లపైకి వచ్చినటువంటి మట్టిని, చెదారాన్ని, అదేవిధంగా చెత్తనన్నింటినీ కూడా తొలగించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మ్యాన్హోల్స్ అన్ని కూడా క్లియర్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మరొకసారి వర్షం వస్తే మాత్రం ఆ ప్రాంతాల్లో ఇబ్బందులు రాకుండా అవసరమైనటువంటి చర్యలు వాళ్ళు తీసుకునేటువంటి పనులు అయితే చేపట్టడం జరిగింది. ఈ మధ్యాహ్నం తర్వాత మరొకసారి ఇప్పుడు ఉండేటువంటి ఎల్లో అలర్ట్ ను వాతావరణ కేంద్రం సమీక్షించనుంది. దాని ద్వారా ఏ జిల్లాలకు అది విస్తరించింది, అదేవిధంగా ఏ జిల్లాలు ఆ ఎల్లో అలర్ట్ నుంచి బయటకు వచ్చాయనేటువంటి అంశాలను మధ్యాహ్నానికి హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలుపనుంది. రైట్ రాముడు.